అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. నాకు దాదాపుగా 4, 5 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో శివమాల ధరించి, పంచభూత లింగాలను దర్శించి, చివరగా ద్వాదశ జ్యోతిర్లింగం అయినటువంటి శ్రీశైలంకెళ్ళి అక్కడ దీక్ష విరమించాలి అనేది నా కోరిక. దాదాపుగా 4, 5 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ నా కోరిక మాత్రం నెరవేరట్లేదు. మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి. ఎందుకంటే చాలామంది మంచి మనసుతో ఉంటారు. వాళ్ళు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనేది కాదు. మీ మంచి హృదయంతో మీరు నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నా కోరిక కూడా నెరవేరుతుంది. అందుకే ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అయితే నా కోరిక నెరవేరట్లేదు అని చెప్పి నేను ఒక సాధకుడి దగ్గరికి వెళ్ళాను. స్వామి, నేను 4, 5 సంవత్సరాలుగా అనుకుంటున్నాను, మిగతా సమయంలో అయితే వీలుంటుంది కానీ ఖచ్చితంగా కార్తీక మాసం వచ్చేటప్పటికే ఏదో ఒక ఆటంకం వస్తుంది. నేనేమన్నా పాపం చేసుకున్నానా ఏంటి నా కర్మ అని చెప్పి ఆయన దగ్గరికి పోయి నేను అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆజ్ఞ నీకు రావాలి. నువ్వేదో గొప్ప కోరికే కోరుంటావు. నీకు సంబంధించినటువంటి ధర్మాన్ని కూడా నువ్వు నిర్వర్తించాలి. సో అది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కొంచెం ఆయన డిలే చేసి ఉండొచ్చు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఎంత పాపికైనా స్వామి దర్శనం కోరుకోవడంలో తప్పు లేదు. ఖచ్చితంగా ఆయన దర్శనం నీకు ఇస్తాడు, నీ కోరిక నెరవేర్చుతాడు. శివుడి మీదనే భారం వేసేసి ముందుకెళ్ళు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఒక 2-3 రోజుల నుంచి కొంతమంది అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫ్లెక్సీ ముందు పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్పి ఒక ఫ్లెక్సీ ముందు పెట్టుకొని ఇరుముడితో యాత్ర చేస్తూ జై జగన్ అనే నినాదాలతో వెళ్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా సరే అయ్యప్ప మాల ధరించాలి, దీక్ష చెయ్యాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్వామి అనుగ్రహం కావాల్సిందే. స్వామి అనుగ్రహం లేకుండా, ఆయన ఆదేశం లేకుండా నువ్వు ఎలాంటి కార్యక్రమము చేయలేవు, స్వామి దర్శనం చేసుకోలేవు. ఆయన అనుగ్రహం ఉంటేనే నువ్వు మాల ధరించగలవు. నువ్వేదైతే దీక్ష పూనేవో ఆ దీక్షని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలవు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఎవరూ చేయనటువంటి నికృష్టపు పని ఇది, హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు కావచ్చు, మనకందరికీ కూడా దేవుడు లాంటి వాడు కావచ్చు, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది హిందూ ధర్మంలో కీలకమైనటువంటి సూత్రం. ఎవరు కూడా ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి దైవ దర్శనానికి వెళ్తే అక్కడ కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే జరగాలి. భగవంతుడి గురించి మాత్రమే నువ్వు స్మరించుకోవాలి. కానీ ఏ రాజకీయ నాయకుడి గురించో, లేకపోతే మన హీరో గురించో, మన హీరోయిన్ గురించో, మన కులం గురించో, మన మత పెద్దల గురించో ఇలాంటి స్మరణ చేయడం అనేది నిజంగా కూడా మీకే అరిష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి పక్కన పెట్టేయండి. ఒకవేళ మీ మనసులో ఉండొచ్చు, రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, ఒకవేళ రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను ఒక 5 ఏళ్ల పాటు దీక్షలో శబరిమలకు వస్తాను అని చెప్పి స్వామివారిని మీరు ఖచ్చితంగా వేడుకోవడంలో తప్పే లేదు. మీకు ఆ హక్కు ఉంది. అది ధర్మ ప్రకారమే జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, మీ కోరిక పట్ల స్వామివారు కనికరిస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాకపోతే స్వామివారి ప్రాంగణంలోకి వెళ్ళి జై జగన్ జై జగన్ అనేది ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకం. ఇది అవమానకరం. ఎందుకనంటే దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన ఏ భక్తుడు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికీ కేవలం భగవంతుడి గురించే ఆయన ప్రార్థిస్తాడు, భగవంతుడికే ఆత్మని ఆయనకు అర్పిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ పెట్టుకొని జై జగన్ జై జగన్ అనడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నిజంగా చెప్పాలంటే అవమానకరం. మన పక్క రాష్ట్రం తెలంగాణలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు.
కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అనేక పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు. ఎవ్వరు కూడా వాళ్ళకి అభిమానులు ఉంటారు. వీళ్ళలో ఎవ్వరు కూడా అలాంటి పనికి పాల్పడరు, ఆ సాహసం అయితే చెయ్యరు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం ఒక రాజు గొప్పవాడైతే కావచ్చు, కానీ భగవంతుడి కంటే గొప్పవాడు కాదు. దాన్ని మీరు పాటిస్తారని స్వాములకి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నేనేదన్నా తప్పుగా మాట్లాడితే కూడా 2 చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను. అయితే మీరందరూ కూడా ఇది తెలిసి చేయట్లేదు, తెలుసో తెలియకో తప్పు చేస్తున్నారు. ఎందుకనంటే మీకు యాత్ర అనేది కొంతమందికి ఆర్థికంగా కూడా సరిపడకపోవచ్చు, మీకు అంత ఆర్థిక పరిస్థితి కూడా లేకపోవచ్చు. అలాంటి దాన్ని ఆసరాగా తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ మీ ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తాము, మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాం, మీకు ప్రయాణ ఖర్చులు ఇస్తాం. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీని ముందు పెట్టుకొని ఆ యాత్ర మీరు చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి ఉండొచ్చు. మీరు అంత మాత్రం చేత మీరు తప్పు చేశారని కాదు, కాకపోతే ఇలాంటి ట్రాప్లో పడకండి. కేవలం వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇస్తుంది కాబట్టి, మనం అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి కాబట్టి, ఇదే ఉందిలే ఈయన ఫ్లెక్సీ పెట్టుకొని ఒక 4 అడుగులు ముందుకేస్తే తప్పే ఉంది, మన యాత్రా కార్యక్రమం అయితే పూర్తి అవుతుంది కదా అని మీరు అనుకుంటే అది అంతకంటే పెద్ద తప్పు. దయచేసి నేను మరీ స్వాములకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఇలాంటి అపచారాలకి పాల్పడవద్దండి. ఇందులో చాలా పెద్ద తప్పు ఉంది, కానీ ఇది మాట్లాడటానికి సమయం కూడా కాదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద నాయకులు ఉన్నారు, మీరందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించకండి. హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని అవమానించే విధంగా మీరు ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టకుండా మీ నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. లేదు, మేము మహిళల్ని అవమానించిన మా కార్యకర్తలు మేము గమ్ముకుంటాం, లేదా ఒక కులాన్ని అవమానించినా మేము చూస్తూ ఉంటాం, లేదా ఒక మతాన్ని అవమానించినా మేము చూస్తూనే ఉంటాం. తిరుమల కొండలోకి ఎక్కే స్వామివారి ముందే జై జగన్ అన్నోళ్ళమి. మాదే ఉంది. ఈరోజు శబరిమలకు పోయి ఆయన నిజంగానే జగన్మోహన్ రెడ్డి భక్తులు కావచ్చు, వాళ్ళ కోరిక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కావచ్చు, అందుకోసంగా ఏమన్నా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకొని శబరిమల కొండ ఎక్కారేమో అని మీలో మీరు సమర్థించుకుంటే, మాలాంటి పేద హిందువులు, పోరాటం చేయలేనటువంటి హిందువులు మేము చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడు అన్నిటినీ చూస్తాడండి. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో ఉద్దేశపూర్వకంగా తెలుసో తెలియకో మాల ధరించినటువంటి ఆ అయ్యప్ప భక్తులు మీరిచ్చే 10 రూపాయలకో 20 రూపాయలకో ఆశపడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టుకొని ముందుకు అడుగులు ఇచ్చుండొచ్చు. కానీ మీరు తెలిసి ఇలాంటి తప్పుని కానీ ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.